వెల్కమ్ బ్యాక్. గుంటూరులో డయేరియా కలరా వ్యాధులు కలవరపెడుతున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే రోగులు తొందరగా కోలుకుంటారని చెబుతున్న గుంటూరు ప్రైమ్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ డాక్టర్ అన్వేష్ కుమార్ తో మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా ఏదైతే డయేరియా కలరా వ్యాధులు ప్రబలుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క డయేరియా కలరా వ్యాధుల వల్ల ఇప్పటికే 83 కేసుల దాకా డయేరియా కేసులు రాగా, అలాగే 3 కేసులు కలరా కేసులు 3 కేసులు వచ్చినట్టుగా అధికారికంగా అధికారులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో డయేరియా కానీ అలాగే కలరా వ్యాధులు రావటానికి గల కారణాలేంటి, అలాగే వాటికి సంబంధించి ఏదైతే ఆ వ్యాధులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకునేందుకు, ప్రజలకు వివరించేందుకు మనతో డాక్టర్ అన్వేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో ఎక్కువగా డయేరియా కేసులు అలాగే 3 ఏదైతే కలరా కేసులు వచ్చినాయని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జీజీహెచ్లో డయేరియా కేసులకు సంబంధించి ప్రత్యేక వార్డులు నియమించి వారికి వైద్యం అందిస్తున్నారు. వీరందరికీ ఏదైతే అవి వ్యాధులు రావటానికి కారణం ఏంటి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయండి? అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ అన్వేష్ కుమార్, ఎండి జనరల్ మెడిసిన్ ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ అండి. ఈ డయేరియా అనగానే అందరికీ ఒక అవగాహన కలగాలి. డయేరియా అంటే మనకి నార్మల్గా మోషన్కి వెళ్ళే వాళ్ళకి కన్నా 3 నుంచి 4 సార్లు ఎక్కువ లూజ్ స్టూల్స్ పర్ డే అయితే దాన్ని మనం డయేరియా అని అంటాము. ఈ డయేరియా అనేది ఇన్ఫెక్షియస్ కాజెస్ అయి ఉంటుంది, నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియాస్ కూడా ఉంటాయి మనకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కమ్యూనిటీ ద్వారా వచ్చే అన్నీ కూడా ఇన్ఫెక్షియస్ డయేరియాస్. సో ఏది ఇన్ఫెక్షియస్ ఏది నాన్ ఇన్ఫెక్షియస్ అని మనకి ముందు ఒక అవగాహన రావాలి. ఇన్ఫెక్షియస్ డయేరియాలు అన్నీ కూడా మనకి ఎక్యూట్ అంటామండి. ఎక్యూట్ అంటే మనకి లెస్ దాన్ 1 వీక్ 10 days ఉండే డయేరియాస్ అన్నీ కూడా ఎక్యూట్ డయేరియాస్. సో నాన్ ఇన్ఫెక్షియస్ డయేరియాస్ అన్నీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇట్ ఈస్ క్రోనిక్ అంటాం. అంటే మనకి ఒక 15 days 20 days లేదా 1 month నుంచి మోషన్స్ అవుతున్నాయి సార్ అని అంటే ఇవన్నీ కూడా మనం ఇన్ఫెక్షన్స్ డయేరియాస్ కింద మనం పెడతానికి కుదరదు. సో ఈ డయేరియాస్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పేషెంట్ మనకి డీహైడ్రేషన్కి వెళ్ళిపోయి కడుపులు నొప్పి, వాంతులు, మజిల్ క్రాంప్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మోర్ దాన్ 1-2 days కన్నా ఎక్కువ ఉంటే మనం హాస్పిటల్కి వచ్చి చూపించుకోవడం అనేది మంచిది. ఈ డయేరియాస్ మనకి ఉన్నప్పుడు ఏంటంటే సైన్స్ ఎలా ఉంటాయి అని అంటే చాలామందికి డీహైడ్రేషన్కి వెళ్ళిపోయి వీక్నెస్, ఎక్కువ జనరలైజ్డ్ వీక్నెస్కి వెళ్ళిపోతారు పేషెంట్స్ అంతా కూడా. అండ్ చాలామంది మనకి ఎట్లా ఉంటారని అంటే ఈ డయేరియాలో ఉన్నప్పుడు బీపీ లో అయిపోయి మజిల్ క్రాంప్స్ వచ్చి కడుపులు నొప్పి రావటము, మజిల్ నడవడానికి ఇబ్బందిగా ఉండి కాఫ్ మజిల్స్ కూడా క్రాంప్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో డయేరియా మనకి మెయిన్ చాలా వరకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటాము. అంటే ప్రివెన్షన్ అనేది ఎట్లా ఉండాలంటే ఇండివిజువల్ దగ్గర నుంచి కమ్యూనిటీ వరకు కూడా ప్రివెన్షన్ ఉండాలండి. మనం ఇండివిజువల్ ప్రివెన్షన్ అంటే ఏంటంటే హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవటము, సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోవటము. సో సార్ అసలు ఈ డయేరియా ఎలా వస్తుంది, అసలు దేని వల్ల వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, అలాగే కమ్యూనిటీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయండి. ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం నీట్గా క్లీన్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని ప్రాపర్ ఫుడ్ తింటాము, 2 వాటర్ని బాయిల్ చేసుకొని తాగటము, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ప్రాపర్గా వాష్ చేసి ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ తింటాం అనేది మనం ఇండివిజువల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే డయేరియా అనేది మనకి కమ్యూనిటీ ఎక్వైర్డ్ డయేరియాస్ కామన్గా చూస్తుంటాం. కమ్యూనిటీ ఎక్వైర్డ్ డయేరియాస్ ఉన్నప్పుడు ఇట్లాగే మనకి వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు కానీ, డ్రైనేజెస్ ప్రాపర్గా క్లీన్గా లేకపోవడం వల్ల వచ్చినా కానీ, లేదా ఎక్కడైనా వాటర్ మనకి కంటామినేట్ అవటం కానీ, అంటే ఏదైనా హోటల్లో ఫుడ్ కంటామినేటెడ్ అవటం వల్ల కానీ దీనివల్ల డయేరియాస్ కామన్గా వస్తూ ఉంటాయి. సో కమ్యూనిటీలో కూడా మనం జాగ్రత్తగా ఇంటి దగ్గర ఉన్న స్టాగ్నెంట్ వాటర్ని మనం ప్రాపర్గా డ్రైనేజెస్ క్లీన్గా పెట్టుకోవడం, చుట్టుపక్కల వేస్టేజెస్ ఏది పడేయకుండా ఉండటము, ఇట్లాగా మనం కమ్యూనిటీ ద్వారా కూడా డయేరియాస్ని ప్రివెంట్ చేయాలి. డయేరియా లక్షణాలు కానీ కలరా లక్షణాలు కానీ కనిపిస్తే కనుక వెంటనే వైద్యులను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అవినాష్ కుమార్ గారు ఈ విధంగా ప్రజలకు సూచించిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.